नमामीशमिशाननिर्वाणरूपम्। నమశివాయ. ఇప్పుడు మనం శ్రీముఖలింగం చక్రతీర్థ స్నానానికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ మధ్యలో ఉన్న ప్లేస్ లోనే దేవుడికి స్నానం చేయించారు. దేవుడి స్నానం అయినట్టే మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి స్నానాలు చేశారు. నేను చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్నాను. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే చాలా ఎక్కువ మంది జనాలు దేవుడి స్నానాలకి వచ్చారు. మనతో పాటు ఇంకో అన్న ఉన్నారు. ఆ అన్నకి అడిగి ఇక్కడ చక్రతీర్థ స్నానాల గురించి ఒక ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు ఇక్కడికి స్నానాలకి? నేను ఒక 5-10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా చేస్తారు మొకలింగంలో చక్రతీర్థ స్నానాలు. ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మనం ఈ టైంకి వచ్చేలాగా ఆ పరమేశ్వరుడు కటాక్షించాలని కోరుకుంటున్నాం. తిని మా ఫ్రెండ్ తిని కూడా ఫస్ట్ టైం ఇక్కడ స్నానాలకు రావడం. నీ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పు. ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగుంది. ఇప్పటి వరకు ఇప్పుడు రాలేదు నేను శ్రీముఖలింగం. చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాను. ఈ శ్రీముఖలింగం చక్రతీర్థ స్నానాల గురించి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? దీని తాలూకు ఎక్స్పీరియన్స్ కొంచెం మీ నుంచి చెప్తారని నేను కోరుకుంటాను. నమస్కారం అండి. ఈ చక్రతీర్థ స్నానాల వలన మా చిన్నతనం మాకు దగ్గర ఇక్కడ విలేజ్ అండి, ఎలమంచిల పక్కన అక్కడ గ్రామం అండి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం. చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే అందరూ సరదాగా ఏదో చెప్తూనే ఉండేది. ఆ సరదాలో మాకేమైనా చిన్నప్పుడు స్నానం చేశాను, దేవుడి మీద కరెక్ట్ పొలిచి ఆ పుణ్యం మనకు వస్తుందని. అలాగే స్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నీ తొలగిపోతాయని ఈ దక్షిణ కాశీగా పేరు పొందింది ఇక్కడ. మరి కాశీ అనుకుంటే అందరూ ఆ యొక్క అభిమానంతో, ఆ యొక్క ఫీలింగ్తో భక్తులందరూ విపరీతమైన జనాలు వచ్చి ఈ జనాలు చూస్తే కొంత పుణ్యం అవుతుందని ప్రజల నమ్మకం. అలాగే స్నానం చేస్తే మనం చేసే పాపాలు పుణ్యాలు అన్ని కూడా మనకి పుణ్యం మనకు దొరుకుతుందని, పాపాలు తొలగిపోతే నమ్మకం. శ్రీముఖలింగం చేస్తుడంటే ముఖంతో ఉన్నాడు ఈశ్వరుడు ఇక్కడ అనేసి, అలాగే వాళ్ళ కోరికలు తీర్చే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనేసి నమ్మకం. ఎక్కడ ఒడిశా నుంచి కూడా చాలా దూరాల నుంచి వస్తారండి. అందుకు ఈ తీర్థాలంటే మాకు చాలా సంతోషం. ఆరోగ్యం బాగులేకపోయినా సరే చాలా మంది జనాలు, ముసలివాళ్ళు, దాసులు భక్తులు కూడా వస్తారండి. వాళ్ళ వలన ఏముంటుందంటే ఈ జనాలు చూసేసరికి మాకు విపరీతమైన సంతోషం. ఈ స్నానం చేయడం వల్ల మాకు కూడా కొన్ని పాపాలు తొలగిపోతాయని దేవుడు మాకు అన్ని విధాల చూస్తాడని నమ్మకంతో ఇక్కడికి వచ్చామండి. ఇది మా ఈ చక్రతీర్థ స్నానాలు కూడా ప్రజలందరూ ఇలాగే అనుకుంటున్నాం. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటుంది. భక్తులందరూ కూడాను చక్కగా స్నానం చేసి ఇప్పుడు రాత్రులు కూడా 3 రోజుల క్రితం నుంచి కూడా ఇక్కడ జనాలు కాపులా కాసేవారు. పూర్వం అయితే వంటలు చేసుకుని ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఆటోలు కానీ బస్సులు కానీ అన్ని కూడా సదుపాయాలు ఉండడం వల్ల మాకు ఇక ప్రజలు ఆ టైంకి వస్తున్నారు. మరి సంవత్సరం కొంచెం మేము కొద్దిగా లేట్ అయ్యాము. కొద్దిగా మనసుకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. కానీ ఈరోజు స్నానాలు పోతుంటే చాలా చక్కగా అనిపించింది.